చూడు ఎంత బాగుందో. అయ్యో! అదేంటండి? అతనెవరో అక్కడ కూర్చున్నాడు. ఇతనెవరో చిచ్చి! ఏం పెట్టారు తీసేయండి. చెప్పేది విను. వీడు వాళ్ళ భర్త. భర్త వాళ్ళ ఫ్రెండ్. వాడు చేస్తుంటే వీడు చూసి ఎంజాయ్ చేయాలి. చిచ్చి వాళ్ళకేమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఛీ! ఏంటండి ఇది? ప్లీజ్ నా కోపం ఒక్కసారి కుప్ప వల్ల కావట్లేదు. నైట్ నిద్రపోతే మా అన్నీ పగిలిపోతున్నాయి. ఒక్కసారి చూడండి ప్లీజ్. ప్లీజ్ నా కోసం ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ నా వల్ల కావట్లేదు. చచ్చిపోయేదట ఒక్కసారి. ఓకే రే ఓకే రా. ఎంతో అదృష్టం ఉంటే నీలాంటి కుందన బొమ్మ నాకు భార్యగా దొరికింది. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ పదాలు, కొండ కోణల్లో, వాగు వంకల్లో సెలయేరులాగా ఆ నడుము. ఎంత అదృష్టవంతున్నబ్బా నేను. ఊరుకోండి మీరు మరీను. మీరు మాత్రమే అదృష్టవంతులు. నేను కూడా అదృష్టవంతురాలిని. అబ్బా దేవుడా, ఈ రోజుల్లో భర్త ఎక్కడ దొరుకుతారో, డ్రమ్ ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ పాతేద్దాం అని భార్యలు నచ్చున్నామని నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. నాకు ఇటువంటి బుట్ట బొమ్మ నాకు భారీగా ఇచ్చావు. మీరు కూడా చాలా మంచివారండి. ఎంత బాగా చూసుకుంటారు, ఎంత ముద్దుగా ముద్దు చేసుకుంటారు, ఎంత ప్రేమిస్తారు నన్ను. ఇలాంటి భర్త దొరకడం నాకు కూడా అదృష్టమే కదా. దమ్మగారు ఏంటి ఏం చూస్తున్నావు? చూడండి. ఛీ! ఏంటిది? చూడు ఎంత బాగుందో. అయ్యో! అదేంటండి? అతనెవరో అక్కడ కూర్చున్నాడు. ఇతనెవరో చిచ్చి! ఏం పెట్టారు తీసేయండి. చెప్పేది నువ్వు. వీడు వాళ్ళ భర్త. భర్త వాళ్ళ ఫ్రెండ్. వాడు చేస్తుంటే వీడు చూసి ఎంజాయ్ చేయాలి. చిచ్చి వాళ్ళకేమైనా పిచ్చా? ఎందుకిలా చేస్తున్నారు? ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. చాలా బాగుంటుంది బంగారం. ఇదేం ఎంజాయ్మెంట్ అండి? అసలు భర్తకి బుద్ధుందా? ఇలా కూర్చుని వేరే పరుల మొగుడితో చిచ్చి నాకు నచ్చలేదు. ఏం కాదు, అదొక ఎంజాయ్మెంట్. తనకు కూడా కోరికలు ఉంటాయి కదా వేరే వాళ్ళతో చూడాలని. ఆ భర్త చూడు వాళ్ళని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడా. చాలా బాగుంది. ఇదే కోరికండి. ఇంకా మీరు బాగుందని చెప్తే వచ్చి ముందు తీయండి. ఏంటా దరిద్రం? అరే అట్లా కాదు, ఇప్పుడు తను ఎప్పుడు ఒకళ్ళతోనే అట్లా చేస్తుంది. ఇది కొంచెం వెరైటీ కదా. అది తన ఇష్టమైన చూస్తుంటే తను ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే అసలు ఎంత బాగుంటుంది చూడదు. బాగుండడం ఇష్టం ఏంటండి? అసలు భర్త భార్యని ఎవరైనా పరాయి మొగుడు చూస్తేనే తట్టుకోలేడు. అలాంటి దగ్గరుండి ఇలా చిచి. ఇది ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మీకు అది అర్థం కావట్లేదు. ఇది చాలా బాగుంటుంది. చూడు అది చూడు వాడు ఎంత ఎంజాయ్ చేస్తాడు చూడు వైఫ్ని చూసుకుంటా. మీరు కూడా ఇలాంటివి చూడకండి, నాకు చూపించకండి. ఏంటిది పాడుబుద్ధి మీకు? ఛీ! చాలా బాగుంటుందిరా. మీరు ముందు తీసేయండి. అది బంగారం, నువ్వు నేను చెప్పిన మాట కాదన్నావు కదా. ఏంటండి? అట్లా కాదు, మళ్ళీ చెప్పాక కాదని కూడా చెప్తున్నా. ఏంటో చెప్పండి. అది ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా,
అలాగా ఒకసారి ట్రై చేద్దామా? అంటే హ్మ్. అది అంటే నా ఫ్రెండ్‌ని తీసుకొస్తాను. నువ్వు వాడితో ఎంజాయ్ చేస్తావు అంటే నేను మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేస్తాను. బుద్ధుందండి అసలు మీకు? ఛీ! ఏం మాట్లాడుతున్నారు? అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి వీడియోస్ చూసి మీరు చెడిపోతారని. అదే చేశారు. అసలు నన్ను ప్రేమించే కదా మీరు పెళ్లి చేసుకుంది. కానీ మీరు చేస్తున్న పనులేంటండి? పరాయి మొగాడితో నన్ను అలా చేపిస్తూ మీరు కూర్చొని చూస్తారా? ఆహ్! మరి మీరు ఇంత దిగజారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. అలా కాదు బంగారం. నాకెప్పటి నుంచి కోరిక ఉంది. ఇలా చేయాలని ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి? మీకు తెలిసి మాట్లాడుతున్నారా అన్నీ? తెలిసే మాట్లాడుతున్నాను కానీ నా వీడియోలు చూసి చూసి దాన్ని బాగా ఎడిక్ట్ అయిపోయా. నా కోసం ఒక్కసారి కాదు ఇంకొక్కసారి చెయ్యి. ఛీ! ఏంటండి మీరు మాట్లాడేది? ఈ పని నేను చేయలేను. అసలు ఆ ఊహ కూడా నేను ఊహించుకోలేను. మిమ్మల్ని ముంగడ కూర్చోపెట్టుకొని ఛీ! నా వల్ల అది కాదండి. చాలా బాగుంటది. ఒక్కసారి ఇస్తే మళ్ళీ మళ్ళీ నువ్వే అడుగుతావు. అలాగే కావాలి. లేదండి నేను చేయలేను. సరే బంగారం. నేను ఒకటి అడుగుతా నిజం చెప్పు. హ్మ్? నువ్వు చిన్నప్పటి నుంచి స్కూల్ లైఫ్‌లోనో, కాలేజ్ లైఫ్‌లోనో బాయ్ ఫ్రెండ్ ఉండి వాడితోనో లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళతోనో ఎవరితో ఒకరితో ఒకసారి చేసి ఉంటావు కదా అలాగా. నేను చేయడం ఏంటండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా తయారయ్యారు, ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు లేనిది ఏంటి మీలో ఈ మార్పు? అలా కాదే ఇప్పుడు నువ్వు అలా చేసి ఉంటే అప్పుడేదో చేసావు కదా! ఇప్పుడు అలా అనుకోని చెయ్యి. అప్పుడు నేను చేశానని నీకెవరు చెప్పారు? నాకు ఇక్కడ బలంగా ఫిక్స్ అయిపోయింది. నాకు అలా నువ్వు అలా చెయ్యాలని నేను చూడాలి. చూడండి, మీరు నిజంగానే సరే మీరు చెప్పేది బాగుంది నిజమే. కానీ నేను ఏ రోజు స్కూల్లో కానీ, కాలేజ్‌లో కానీ పక్కింటోడు, ఎదురింటోడు నేను ఇలాంటివి చేయలేదండి. పెళ్ళైన తర్వాత మీతోనే నేను చేసింది. ఇక మొదట కూడా నేను అలా సొంత అయితే నువ్వు నాకే సొంతం. నాకు కాదంటలేదు. నేను ఎవరితో చేయలేదు. నిన్ను తప్పితే వేరే ఆడదాన్ని నేను టచ్ చేయలేదు. కాకపోతే నా బాధ అర్థం చేసుకో. నా కోసం ఒక్కసారి చెయ్యి అలాగా ప్లీజ్. లేదండి, నా మాట విను. కాదు. ఒక్కసారి నేనే చెప్తున్నాను కదా! నేనే పర్మిషన్ ఇస్తున్నాను. ఏంటండి మీరిచ్చేది? అసలు మీకేమైంది? ఏంటి మీకు పిచ్చి పట్టిందా ఇలా చేస్తున్నారు? నాకిష్టం లేదు అలా చేయటం. కొత్తగా మీకేం చెప్పంటుకుంది? బంగారా అర్థం చేసుకో బంగారం. రోజు నైట్ నాకు మెంటల్ ఎక్కుతుంది. నరాలు పగిలిపోతున్నాయి. నా కోసం ఒక్కసారి కొట్టుకోవే ప్లీజ్. నా వల్ల కావట్లేదు. ఇంకో ఒక్కసారి కదా చేయమంది. ప్లీజ్ 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 అవసరం లేదు. కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ఒక్కసారి ఒప్పుకోవే నా కోసం. నా వల్ల కావట్లేదు. ఉండలేకపోతున్నాను. ఒక్కసారి అలా చెయ్యి ప్లీజ్ ప్లీజ్. మీకు చెప్తే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ పని నేను చేయలేను. మనం భార్య భర్తలమండి. బ్రోకర్ వేషాలు వేయకండి మీరు. ఛా! అసలు నన్ను రోజు తొందరగా పడుకోబెట్టి మీరెళ్ళి సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తుంటే ఏదో బిజినెస్ పని అనుకున్నాను. మీరు చూస్తుంది బూతులన్నమాట ఫోన్లో. బూతు బొమ్మలన్నీ చూస్తూ అందుకే ఇలా తయారయ్యారు. అసలు నేను ముందే గమనించి మిమ్మల్ని ఆపాల్సింది. ఇంతవరకు నాకు వచ్చేది కాదు. నా కర్మ అంతా. ఇదంతా మా పుట్టిట్లో చెప్తాను. అప్పుడు నీ పని చక్కగా అవుతుంది. ఇంకొకసారి ఇలా చేసావంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను. ఛీ! ఏ పిల్లం ఒప్పుకుంటుంది ఇవన్నీ? బుజ్జి నా ఫ్రెండ్ కుమార్ కూర్చోరా. పరిచయం చేసుకో మా వైఫ్. అండి సికండి మళ్ళీ తీసుకోను. ఛీ! ఏంటండి ఇది? ప్లీజ్ నా కోసం ఒక్కసారి కుక్క వల్ల కావట్లేదు. నైట్ నిద్రపోతే మా అన్నీ పడిపోతున్నాయి. ఒక్కసారి చూడండి ప్లీజ్ 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 నా కోసం ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ నా వల్ల కావట్లేదు. చచ్చిపోయేదట ఒక్కసారి. ఓకే అరే ఓకేరా.
తాగాను కదా ఫుల్గా మామిడి పాలకోరా ఎంజాయ్